మీరు ఎవరి కోసమైనా స్టోరీ బుక్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? మీ పిల్లల కోసం ఆర్ మీ వైఫ్ కోసం ఆర్ మీ ఫ్యామిలీ కోసం మీరు సింపుల్గా జెమినై స్టోరీ బుక్ వెబ్సైట్కి వెళ్ళండి. ఇట్స్ ఏఐ జనరేటెడ్. ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూడొచ్చు. స్టార్ట్ యువర్ స్టోరీ క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ కొన్ని ప్రాంప్ట్స్ కూడా మీరు చూడొచ్చు సింపుల్గా. బట్ మీకు కావాల్సిన స్టోరీ బుక్ ప్రాంప్ట్ ఇక్కడ టైప్ చేయండి అండ్ జస్ట్ సెండ్. నేను ఇక్కడ ఏం టైప్ చేశానంటే రైట్ ఏ స్టోరీ బుక్ ఫర్ మై వైఫ్ అపర్ణ విత్ మోర్ లవ్. సో మీరు టైప్ చేసిన తర్వాత జస్ట్ సెండ్. వన్స్ మనం ప్రాంప్ట్ సబ్మిట్ చేసిన తర్వాత లోడింగ్ కొంచెం టైం తీసుకుంటుంది జనరేటింగ్కి. తర్వాత ఇది అవుట్పుట్ జనరేట్ అయిన బుక్. అట్ ద సేమ్ టైం యూ కెన్ లిజన్ ఆల్సో. From that day on, park benches became their favorite meeting spots. I'm so one breezy after. Aparna loved the melody of two hearts. Aparna loved the quiet hum of the city waking up. Each morning, she'd find a cozy spot by her window, watching. సో ఇది ఇంగ్లీష్లో జనరేట్ అయింది, ఎందుకంటే నేను అక్కడ మెన్షన్ చేయలేదు బుక్ ఏ లాంగ్వేజ్లో కావాలని. మళ్ళీ నేను సేమ్ అదే బుక్ని తెలుగులో కావాలని చెప్పేసి అడుగుతున్నాను. సో అగైన్ ఐ విల్ సెండ్ ఐ నీడ్ ఇన్ తెలుగు. ఐ థింక్ ఇట్స్ జనరేటెడ్. బుక్ ఈజ్ లోడింగ్. చూద్దాం అవుట్పుట్ ఎలా ఉందో. The melody of two hearts. చూడండి ఇప్పుడు తెలుగులో వచ్చింది మనకి. అపర్ణకు నగరం మేల్కొంటున్న నిశ్శబ్ద సవ్వడి అంటే చాలా ఇష్టం. ప్రతి ఉదయం ఆమె తన కిటికీ పక్కన ఒక హాయిగా కూర్చుని ప్రపంచం తన నృత్యాన్ని ప్రారంభించడాన్ని చూసేది. మనకి ఇలానే 10 pages జనరేట్ అయినాయి. మీరు ఎవ్రీ పేజ్ ఇప్పుడు క్లిక్ చేస్తే చూడొచ్చు. ఒక చల్లని మధ్యాహ్నం ఆమె తనకిష్టమైన పార్కు బెంచీపై పుస్తకం